కార్యక్రమాన్ని శుభంగా జరిపించేలాగా దేవుడిని ఒక్కసారి అందరూ నమస్కారం పెట్టుకొని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. పిల్లలందరూ కూడా ఇప్పుడు కళాశాల ఇంటర్మీడియట్ ప్రగతి మహిళా డిగ్రీ అకాడమీ పిల్లలందరూ కూడా ఈ విద్యా సంస్థల తరఫున చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇలా మంచి సంగీతభరితమైనటువంటి ప్రార్థనా గీతాలన్నీ నేర్చుకుంటున్నారు. ఇది సమాజానికి ఒక మంచి జరిగే సంకేతం అని చెప్పేసి నేను హృదయపూర్వకంగా భావిస్తూ వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చేయాలి. వేదం కానీ భజనలు కానీ భక్తి కార్యక్రమాల్లోనూ చాలా ఆసక్తిగా పాల్గొంటున్నారు. దానికి చాలా సంతోషిస్తున్నాను నేను. ఇప్పుడు మన కొద్ది క్షణాల్లో డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే వచ్చున్నారో పోస్టర్లో పేర్లు రాయించుకుంటారు. మళ్ళీ అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు వచ్చున్నారో మాకు కరెక్ట్గా తెలియదు కాబట్టి ఆ పేరు ఆర్డర్లో ఇక్కడ పిలుస్తూ ఉంటాం. మరి కొంచెం ఎక్కువ మంది వస్తారన్నటువంటి ఎక్స్పెక్టేషన్తో సాయంత్రం ఒకేసారి కార్యక్రమం అవ్వాలంటే అవ్వదు కాబట్టి ఇప్పటి నుండి వారికి మెమెంటోస్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అలాగే పాటలు పాడే కార్యక్రమం కానివ్వండి, మాట్లాడే కార్యక్రమం కానివ్వండి, అన్నీ కూడా మిక్స్ అయ్యి నడుస్తూ ఉంటాయి. మధ్యలో మన పిల్లల చిన్న చిన్న క్లాసికల్ డ్యాన్సెస్ అట్లాగే పాటలు పాడేటటువంటి సంక్రాంతి పండుగ ఓ 3 రోజుల ముందే వచ్చేస్తుంది కదా. ఇంకాసేపు ఉన్న తర్వాత ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ వేదిక ప్రాంగణం అంతా కూడా విజేతలతో వారి కుటుంబ సభ్యులతో ఉండిపోయినప్పుడు అప్పుడు ఇంకా మనకు అనిపిస్తుంది నిజంగానే భోగి సంక్రాంతి కర్మ వచ్చేసాయని. ఇలాంటి పండుగలు జరుపుకోవడం మనందరికీ ఎంతో సంతోషం. ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ ఇది ఒక గొప్ప వరం. ఎందుకంటే విజేతగా మారాలంటే ఎంత కష్టపడాలి, ఏ విధంగా కష్టపడాలి, ఎంత శ్రమ చేయాలి అనేది మీరు ఒక్కొక్కల నుంచి ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటారు. అంత గొప్ప వేడుక ఇది. కేవలం ఇన్స్పిరేషన్, మోటివేషన్ అన్నమాట. బయట ఎక్కడ దొరకనిది అఫ్కోర్స్ దొరుకుతుంది, కానీ ఇంకా ఎక్కువ దొరుకుతుంది మన ప్రగతిలో. అది మన ప్రగతి యొక్క ప్రత్యేక లక్షణం అన్నమాట. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Okay, thank you Anna, thank you so much. వసంతం తన తరికి రాని వనాల కోసం వసంతం తన తరికి రాని వనాల కోసం గగనాల దాత మనసా
మల్లేష్ గారు, గొల్ల మల్లేష్ గారిని వేదికలకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన కరతాళ ధ్వనుల మధ్య కర్నూలు జిల్లా నుంచి వచ్చేసారు కదా. ఏ విషయం ఊరికే రాదు కదా, ఎంతో కష్టపడాలి. ఈరోజు ఈ వేదిక ఇంత అందంగా కనపడడానికి ఎంతోమంది శ్రమ చేశారు. అక్కడ ఫ్లెక్స్ నుంచి కానీ ఆ ఐడల్స్ డెకరేట్ చేయడం కానీ ఇది కానీ కార్పెట్ వేయడం, స్టేజీ కదలకుండా ఉండడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి శ్రమ. అంతెందుకు మనం తినే ముద్ద, నోట్లోకి వెళ్ళే ముద్ద కూడా ఎంతోమంది రైతు కష్టపడాలి. రైతుతో పాటు ఎంతోమంది ఎంతో శ్రమ చేస్తేనే ఆ ఒడ్ల నుంచి బియ్యంగా మన అమ్మ వండిన తర్వాత మన ప్లేట్లోకి వస్తుంది. మా పూర్ణచంద్రరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే సార్ యొక్క భిక్షనే. ఎందుకంటే ఎక్కడో ఉండి సరిగా చదువుకోకుండా ఉండే వాళ్ళము అవనిగడ్డకు వచ్చి 4 సంవత్సరాలు నిరంతరంగా కృషి చేస్తే సారు డైరెక్షన్లో ఈరోజు ఎస్ఏ మ్యాథమెటిక్స్గా ఇక్కడికి రావడం జరిగింది. సో సార్ గారికి, మేడం గారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు కూడా పాడాను సార్ దగ్గర, మరొకసారి ఈ పాట పాడి వినిపిస్తాను. నేను గన్న నేల తల్లి, ఊపిరి పోసిన సెట్టు సేమ, పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతోర్రా, వినబడుతుందా? కొమురం భీముడో, కొమురం భీముడో, కుర్రా సూరగడోలే మండాలి కొడుకో, మండాలి కొడుకో. కొమురం భీముడో, కొమురం భీముడో, జగరాజా సూరీడై రగలాలి కొడుకో, రగలాలి కొడుకో.
డాన్స్ బ్రో. లైక్ బ్రో, లైక్ కమ్ ఆన్ డాన్స్ బ్రో, యమ్మ బీట్స్ బ్రో, జిందగీని జూకు బాక్స్ బ్రో, రచో నచ్ బ్రో, మజా పిచ్చా పీక్స్ బ్రో, మనల్లాపే మగాడెవడు బ్రో. అరే లింగు చూస్తే ప్రతి లైఫ్ వెరీ షార్ట్ ఫిల్మ్, ఏ కూసిందైనా దాని సైజు పెంచలేవు నమ్ము, కానీ నువ్వు దాన్ని తలుచుకుంటే ప్రతి ఒక్క పేరు తల్లి కలర్ఫుల్గా మార్చగలవు. మై డియర్ మార్కండేయ, మంచి మాట చెప్తా రాసుకో, మణిపుటి భూమి దగ్గరానే రావు నిజం తెలుసుకో. పక్క దిగి నిద్ర లేచే ప్రతిరోజు పండగ చేసుకో. అరే ఉన్న కష్ట టైంలోనే అనుభవించుకో. అరే కమాన్ డాన్స్ బ్రో, యమ్మ బీట్స్ బ్రో, జిందగీని జూకు బాక్స్ బ్రో, ఏ రచో నచ్ బ్రో, మజా పిచ్చా పీక్స్ బ్రో, మనల్లాపే మగాడెవడు బ్రో. చాలా మంచి విషయాలు కవర్ చేస్తున్నాడు. నేను అప్పుడప్పుడు మీతో చెబుతూ ఉంటా, ఈ ఏదో సినిమాలో మా తలుపు తట్టి చూడు, మా గుమ్మాన్ని టచ్ చేసి చూడు, అది సంగీతం పాడుతుంది అని చెప్పి అంటుంటారు. ఏదో కే విశ్వనాథ్ సినిమాలో ఎక్కడో డైలాగ్ విన్నట్టు గుర్తు నాకు, రుద్రవేణ సినిమాలో అని చెప్పేసి. ఎస్, ప్రగతిలో ఏ పందిరి గుందని పలకరించినా ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్, ఒక సెన్సేషన్. చూడండి ఎన్ని మంచి మాటలు చెబుతున్నాడో చూడండి. ఇదే కనుక కొరకారున్నటువంటి జాతర లాంటి కార్యక్రమాల్లో అయితే దాని తగినట్టుగా అక్కడ మాట్లాడుతుంటాడు. ఇక్కడ ప్రగతికి ఎన్నో విజయాలు సాధించాల్సినటువంటి మీ విలువైనటువంటి జీవితాలు కాబట్టి మీకు తగినట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. సో ధనంజయని అభినందిస్తూ, చూసినప్పుడల్లా నాకు ఏదో ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ప్రపంచంలో ఎవ్వరికీ దొరకనంత అనుభూతి నాకు దొరికిందేమో అని చెప్పేసి. అప్పట్లో చిన్నప్పుడు చిన్న సపోటా చెట్టు, ఏతాకులు చాప, తాటాకులు పందిరి, ఈయన ఇంత పిల్లోడు చిన్న బ్యాగ్, ఇలా బొందుల బ్యాగ్ భుజాన్ని వేసుకుని అలా వస్తుండేవాడు. వీళ్ళ బ్యాచ్ 3వ బ్యాచ్ అనుకుంటా, మాకు చూసి పెట్టిన 91 తర్వాత 93, 92, 93 10th క్లాస్ బ్యాచ్, 95, 96 10th అంటే 92, 93 8th క్లాస్లో చేరాడు నా దగ్గరకు వచ్చేసి. అప్పుడు చేరినప్పుడు వీళ్ళ బ్యాచ్తో మంచి ఊపు అందుకుంది ట్యూషన్ పాయింట్. అంటే ఒక 20-25 మంది మంచి పిల్లలు ఇలాగా, వాళ్ళందరూ ఒక్కళ్ళ మించి కూడా పోటీ పడి చదివేవాళ్ళు అనమాట. అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. వీళ్ళ బ్యాచ్లోనే రామలక్ష్మి అక్క అని చెప్పి నేను ఎప్పుడు చెబుతుంటాను. ఫస్ట్ సారిగా హెడ్సెట్లో స్టేట్ 6th ర్యాంక్ అందించి ప్రగతిని ఒక్కసారి ఆకాశం అంత ఎత్తులేపింది. ప్రగతి ఆ పాకకి పెద్ద లైట్ వేసి ప్రపంచం అంతగా చూపించింది. 2 రాష్ట్రాలు, అంటే అప్పుడు ఒకే రాష్ట్రం తుల్లిపడింది. ఏంటి, అవనగేట్లో ఒక మారుమూల ఒక పాకలో చదువుతున్నటువంటి పిల్లలు 6వ ర్యాంకు సరాసరిగా కొట్టారా అని ఈనాడు పేపర్లో మెయిన్ పేజీలో పడింది. అక్కడితో ఒక్కసారి రాష్ట్రం అంతా కదిలి రావటం, ఈ ప్రపంచం ఇలా జరిగిపోవటం, పామర్ దాకా రావటం, వీళ్ళని చూడగానే ఆ జ్ఞాపకాలు. అంతేకాదు, మొన్న ఎక్కడో చెప్పాను మీటింగ్లో కూడా, అమ్మాయి వాళ్ళ మదరు చనిపోయిందని చెప్పేసి, మన సింధూర వాళ్ళ మదర్ చనిపోయిందని చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారు అన్న మాట ఏంటంటే, మొన్న బ్యాంకు పిఓ పోస్టు 4 పోస్టులు ఒకేసారి వచ్చాయి అమ్మాయికి, మన డిగ్రీ ఫస్ట్ బ్యాచ్ అమ్మాయికి. వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ ఎమోషన్ అవుతూ మాట ఏంటంటే, నా భార్య చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. ఆ టైంలో తిరిగి తీసుకోరాలేక, నా పిల్లకి తల్లిని తెచ్చుకోలేక నేను నానా బాధపడ్డాను. నా కూతుర్ని ఏమడుగుతున్నానంటే, బ్యాంక్ ఆఫీసర్ అయిన తర్వాత కోటీశ్వరాలు అవుద్ది రేపు, వాళ్ళ అమ్మలాగా ఎవరైనా బాధపడుతూ చనిపోతుంటే వాళ్ళని కాపాడి 10 లక్షలు కాకపోతే 20 లక్షలు ఖర్చు పెట్టైనా
బతికిచ్చే బాధ్యత కూడా అమ్మా అని నా కూతురు అన్నాను అని చెప్పేసి అన్నప్పుడు నాకు వెంటనే ధనంజయ్ వాళ్ళ నాన్నగారు బతికించుకున్న రోజు గుర్తొచ్చింది నాకు. తన చిన్న పిల్లోడు నాకు బాగా గుర్తు. ఎంత కష్టపడేవాడంటే సైకాలజీ పేపర్లు రాయటానికి అర్ధరాత్రి దగ్గర ఆ టేబుల్ మీద కూర్చొని రాస్తూ ఆఫీస్లో వరండాలో, అంటే నైట్ డ్యూటీ చూస్తూ అందరి ఇక్కడ సెక్యూరిటీ బాధ్యత అంతా చూస్తూ నైట్ కోఆర్డినేటర్గా అంటే పగలు చదువుకుంటూ ఆ సైకాలజీ బిట్లు రాస్తున్నప్పుడు ఒకరోజు నాకు పొద్దున అవుతీ అవ్వో ఈ బిట్లు అని చెప్పేసి అర్ధరాత్రిగా లేసే చూసేవాడు. మరి పొద్దున పరీక్ష తను ఓ 70 బిట్టు 71 బిట్టు దగ్గర ఆగిపోయి అలా పుస్తకం మీద తలబెట్టి నిద్రపోతున్నాడు. నెమ్మదిగా వచ్చి తల మీద చేసి ధనంజయ్ అంటే అయిపోద్ది సార్ ఒక అరగంటలో అయిపోద్ది సార్ అని లేచి చిన్న చిన్న డబ్బులతో కోఆర్డినేటర్గా పనిచేస్తూ తండ్రికి ఆపద వస్తే ఆ టైంలో ఎలా బతికించుకోవాలో అర్థం కాని పరిస్థితి తండ్రి. కానీ రోజు అది ఆ కష్టాన్ని తీర్చుకొని ఆ నాన్న సుభిక్షంగా నేను తన పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒకటే సంతోషించా. వాళ్ళ అమ్మా నాన్న అక్షంతలు వేస్తున్నప్పుడు నేను మిస్ అయ్యాను ఆ విషయాన్ని. ఎక్కడంటే మా మేనగోడల మ్యారేజ్, మా బావగారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినప్పుడు మా మేనగోడల్ని మేమంతా 5 అన్నదమ్ములు కలిసి ఓ తట్లో పెట్టి బుట్టలో పెట్టి తీసుకొస్తున్నప్పుడు అందరూ పిల్లలందరూ 4000 మంది పిల్లలు కూర్చోబెట్టాం. 4000 మంది క్లాప్స్ కొట్టేశారు అంత ఒక్కసారిగా ఆ సన్నివేశం చూసి. మా మేనల్లుడు ఇప్పుడు డాక్టర్ అంటాను కదా, తను ఎక్కడ కనిపించట్లేదు. ఏమయ్యాడని చూస్తే స్టేజీ వెనక కూర్చుని ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా వాడు కంగారు పడలేదు. కానీ వాళ్ళ అక్కని పెళ్లిలో చూడలేకపోతున్నాడు వాళ్ళ నాన్న అని చెప్పేసి ఆ బాధ తట్టుకోలేక ఏడుస్తుంటే రే బాగుండదురా పెళ్లి దగ్గర ఇలా ఏడిస్తే అందరూ మళ్ళీ ఫీల్ అవుతారా అని నేను బతినాడు తీసుకొచ్చి గుర్తు. ఆ దురదృష్టం పట్టకుండా ధనంజయ్ తన పెళ్లి రోజు వాళ్ళ అమ్మా నాన్నల చేత అంటే వాళ్ళ నాన్నగారికి బ్రెయిన్ ప్రాబ్లం వచ్చి ఇంకా ఆల్మోస్ట్ క్లోజింగ్ అనే స్థితిలో మళ్ళీ తన శక్తితో బతికించుకుని తెచ్చుకున్నటువంటి రోజు. నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఏం తొయ్యి కాదు, లేదంటే ధనంజయని గురించి నా గురించి ధనంజయ్ చెప్పుకోవడానికి కాదు. నేనంటూ ఏదైనా నా గురించి ఒక పుస్తకం రాయాలి అంటే ధనంజయని అడుగుతాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇప్పుడు వరకు ఇన్స్టిట్యూషన్ని ప్రతి క్షణం కళ్ళారా చూస్తున్నటువంటి మనిషి. దానికోసం కాదు కానీ ఇది మీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఈరోజు ఐ ఫీల్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ హీ బాట్ ఏ కాస్ట్లీ కార్ అండ్ గేవ్ హిస్ ఫాదర్ దట్ కార్. Once he was a car driver, now he is a owner of a car. ఒక కొడుకు సృష్టించిన చరిత్ర అది. తన చెల్లి మ్యారేజ్ చేశాడు, కుటుంబం సక్సెస్ఫుల్గా నడుస్తుంది. 2 మగపిల్లలు చక్కగా హై స్కూల్ చదువుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చారు ఇక్కడికి. ఆ కుటుంబానికి మొత్తానికి వెళ్తున్నిచ్చాడు. ఇవాళ సమాజానికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, మంచి పాఠాలు చదువుతున్నాడు. సత్సాయి బాలవికా స్టూడెంట్ అన్నయ్యకి చిన్నప్పుడు చాలా ప్రియమైనటువంటి స్టూడెంట్. సో మీ అందరూ ఇలా ఎక్కడ ఏ తండ్రికి ఏ తల్లికి ఆపద రావాల్సిన అవసరం లేకుండా బిడ్డగా తండ్రికే తల్లికే ప్రాణం పోసేటటువంటి శక్తిని మీరందరూ పొందాలని, కష్టం మీదే ఆధారపడి బ్రతకాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు నేను కాసేపు లేకపోయినా ఇక్కడ మీటింగ్ జరగడానికి తను మేనేజ్ చేయగల ధైర్యంతో ఆ భోజనాల దగ్గరికి అన్ని చూసుకొచ్చారని అయిపోవస్తున్నాయి భోజనాలన్నీ ఇప్పుడే చేరేసుకున్నారు అందరూ కూడా. మరి ఒక 5 నిమిషాల్లో మన విజేతల్ని అంటే కొంచెం ఎక్కువ మంది ప్రయాణాల్లో ఉన్నారు, వాళ్ళందరూ వస్తే ఇక్కడ ఫ్రీగా మాట్లాడుకునే అవకాశం కుదరదు కాబట్టి మన విజేతలందరినీ వరుస క్రమంలో పిలుస్తాను. వాళ్ళు మాట్లాడుతూ మెమెంటోస్ తీసుకుంటూ సత్కారం తీసుకుంటూ ప్రయాణం ప్రారంభిద్దాం. ఈ లోపుగా ఒకసారి ఇప్పుడు వరకు అన్ని నోటి పాటలు విన్నారు. ఇప్పుడు ఫ్లూట్ మీద ఒక మంచి పాట పాడటానికి అయిపోయిందా? పాడేశారా? పాడారు. ఓకే, సారీ సార్, నేను వెళ్ళలేదు కదా అందుకని చెప్పేసి. సరే సార్, మళ్ళీ ఇంకొక సందర్భంలో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సందర్భంలో పాడుతున్నాను. ఈ కార్యక్రమంలోకి వెళ్తాను. ఇంకా మా లీడర్స్ ఎవరో మేడం గారిని వెంటనే దగ్గరలోకి అందుబాటులోకి రావాల్సిందిగా పిలుచురండి. క్రతువు స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఇంకా సార్ వాళ్ళందరినీ కూడా వేదిక మీదకి పిలుస్తాను. అందరం ఉండి మొన్న విచిత్రమైన సంఘటన చూశాను. ఎక్కడో ఒక ఇన్స్టిట్యూషన్లో సన్మానం ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది, సక్సెస్ మీట్ జరుగుతున్నప్పుడు
వీడియోలో చూశాను అనమాట. వానర్ని, ఇన్స్టిట్యూషన్ వానర్ని 10 మంది మేళతాళాలతో చుట్టూ బౌన్సర్స్ మంచి బాగా కండలు పెట్టున్నారు. వాళ్ళందరూ వెంటబెట్టి తీసుకొస్తున్నారు. నాకు అర్థం కాలేదు, ఏంటిది అలా, అసలు ఎవరో తెలియక ఎవరని పక్క వాళ్ళు అడిగితే ఆయనేనండి ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ అని. చూసారా ఎంత విభిన్నమో. ప్రగతిలో ర్యాంకర్ని బౌన్సర్ల కంటే బౌన్సర్గా నేను వెంటబెట్టి తీసుకొస్తాను. ఆ బౌన్సర్ ఏం చేస్తాడో తెలియదు కానీ ఈ బౌన్సర్ ఏదైనా చేస్తాడు. ఆడపిల్లలకు ఎక్కడో పొలాలలో మారుమూల ఈ ఒక పల్లపు ప్రాంతం ఇది. ఎంత ధైర్యం ఉండాలి ఒక మనిషికి. ఇక్కడికి వచ్చి ఈ పొలాల మధ్య కరెంటు లేని చోట చీకటిలో బురదలో వానలో నిర్భయంగా వచ్చి వేలాది మంది ఆడపిల్లలకి ఒకే ఒక్క సెక్యూరిటీ, నో నీడ్ ఆఫ్ అదర్ సెక్యూరిటీస్. అంత కాదంటే మేమేమంటామంటే, కొంతమంది అడిగితే ఇక్కడ ఎలాగండి సెక్యూరిటీ, ఇంతమంది పిల్లలు పెట్టుకుని మీరు ఉన్నారంటే, మాకు సెక్యూరిటీ ఏంటి, ఈ దేశానికి మేమే సెక్యూరిటీ, మా పిల్లల జోలికి వస్తే పీసు అయిపోతారు అని చెప్పేసి. అందరి దగ్గర కర్రలు ఉంటాయి, ఏం డౌట్ లేదు. అంతటి ధైర్యాన్ని కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్ నడుస్తుంది ఇక్కడ. మన ఎవరో అటు వెళ్తూ పోతూ ఎవరో ఆ గేట్లో నుండి అలా చూస్తూ కొంచెం ఏదో పలకరిద్దామని ప్రయత్నం చేశాడు. పిల్ల పరిగెత్తుకొని చెప్పింది. వెంటనే బండేసి పరిగెత్తా. వాడు బండి వెళ్ళిపోతోంది, నేను వెంట పరిగెత్తున్నాను. ఏం చేయగలను, వాడు 3 ఉన్నారు. కానీ ఏం చేయగలను నాకు తెలియదు, కానీ నాకు ధైర్యం మాత్రం ఉంది. ఏం లేదు, వాళ్ళని ఆపి ఎట్లాగట్లా లోన తీసుకొచ్చి మీకు అప్పచెబుదాం అనుకున్నా. అసలు చరిత్ర సృష్టించాలి ఒకసారి. వాడిని ఒక్కసారి తీసుకొచ్చి లోన తీసుకొచ్చి మొత్తం అందరికీ కర్రలిస్తే అప్పుడు వీడియోలు తీసి మొత్తం ప్రపంచమంతా తెలిసేలాగా ఒక సీన్ సృష్టించిద్దామని చూస్తే జస్ట్ మిస్. మా సెక్యూరిటీ కూడా కనీసం బండి నెంబర్ గుర్తుపట్టలేదు. చాలా ప్రయత్నాలు చేసాం. బండి నెంబర్ ఇప్పుడు దొరికినా ఇంటికి వెళ్ళి తీసుకొస్తా, డౌట్ లేదు. ఎందుకంటే నాకు ఒకటే కసి. తండ్రి కని పెంచి పోషించి నానా మురికంతా కడిగి ఆయన పొలంలో పని చేసుకుంటూ మురికి గుడ్డలు తొడుక్కుని కూతుర్ని తయారు చేసి బళ్ళోకి పంపిస్తే ప్రతి యదవనాయాలు నాదే ఆస్తి అంటాడా. కొట్టొద్దు, కుక్కను కొట్టినట్టు కొట్టొద్దు, కొట్టాల్సింది. అంటే అంత కసి అనమాట నాకు. ఎంత కష్టం అండి తండ్రి పడేది. పిల్లని చూడగానే వెనక నాకు తల్లిదండ్రి కనిపిస్తారు. ఎంత సేకరి చేస్తే ఒక ఆకారం ఇక్కడికి వస్తుందో. అందుకనే ఒక సరదా వస్తువు కాదని నిరూపించాలి అంటే ఒక సీన్ చేసి చూపించాలనుకున్నాను. పామర్లు ఇంతవరకు ఎప్పుడు ఏ సీన్లు జరగలేదు. నేను చాలా దొరుకుతామని చూస్తే మొత్తానికి దొరకలేదు. ఇక్కడ ఏ బౌన్సర్లు అవసరం లేదు. వ్యక్తిత్వ వికాసం ఉంటుంది, వ్యక్తిగతమైనటువంటి చక్కటి లక్షణాలు ఉంటాయి. అవి ఈ ప్రపంచాన్ని పోషిస్తాయి. ఇక్కడ మన విజేతను సాయంత్రం ఈరోజు ఒక చిన్న కొత్త పథకం రథం కూడా తయారు చేసాం. కిందకు వచ్చిన వాళ్ళందరికీ ర్యాంకర్స్ కనపట్లేదు అన్నారని చెప్పేసి వెంటనే 3 రోజుల్లో ఒక రథం తయారు చేసాం ప్రత్యేకంగా. ఆ రథం పైన ఎక్కించి ఈరోజు 6 స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ని సాయంత్రం 3:30కి ఇలా ఈ వేదికపైకి ఆహ్వానించి తీసుకొస్తాం. తల్లిదండ్రులు మేము అంతా కలిసి ముందు నడుస్తాం. నేను మేడం వాళ్ళని రాజాదిరాజులను తీసుకొచ్చినట్టు మేము ముందుండి నడిచి ఆహ్వానించి తీసుకొస్తాం. దిస్ ఈస్ ద గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ సో మెనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రగతి. గ్రామర్ తప్పు కాదు, అమాంగ్ ఇన్స్టిట్యూషన్స్ కాదు. అవతల పార్టీ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్, అవతల పార్టీ 1 ఇన్స్టిట్యూషన్. అర్థమైందా? సో ఆ డిఫరెన్స్ ఇక్కడ ఉంది. ఏంటంటే ఒక ర్యాంకు సాధించిన మనిషి ఈరోజు చక్రవర్తి ఇక్కడ, అంతేగాని ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ కాదు. ఎందుకంటే లక్షలాది మందిని దాటుకుని 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 పోటీలో ఆఖరి పోస్ట్ సంపాదిస్తేనే ఇంత తిరిగి ఫీల్ అవుతుంటే ఎంతమందిని జయించుకుంటా ముందుకెళ్ళి ర్యాంక్ సంపాదించిన వాళ్ళని మనం ఎంత గౌరవించాలో చూడండి. దానికోసం ప్రగతి ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు ఈరోజు ప్రభుత్వంతో సహా అందరూ సత్కారాలు సత్కారాలు సన్మానాలు సన్మానాలు. అసలు ఏమైందో తెలియదు కానీ ఈ సంవత్సరం దొరికినోడికి దొరికినట్టు 4-5 సన్మానాలు పడిపోయినాయి. ఎక్కడ చూసినా చిన్న ఉద్యోగం కొడితే 10 సన్మానాలు వచ్చేసాయి. ప్రగతి ఫీల్స్ ప్రౌడ్. ఎందుకో తెలుసా?
28 సంవత్సరాల క్రితం సాధించి ప్రారంభించిన ప్రగతి కార్యక్రమాన్ని ఇప్పుడు అందరూ మొదలుపెట్టి నేర్చుకుంటున్నారు. 28 సంవత్సరాల క్రితం వీళ్ళ పేరేంటి, ఎంఈసిలో ఉమామహేశ్వరి, ఎస్ ఎవరు చెప్పింది ఇక్కడ, ఎస్ ఓకే, తుమ్మల అమ్మాయి ఉమామహేశ్వరి అని ఎంఈసిలో స్టేట్ ఫస్ట్ సంపాదిస్తే నేను మేడం తల్లిదండ్రుల పాత్ర పోయించి అదేంటి హైదరాబాద్లో లలిత కళాతోరణం దగ్గరికి వెళ్ళి రవీంద్ర భారతిలోకి వెళితే అక్కడ వాళ్ళు బహుమతి ప్రదానం చేస్తే మేము తల్లిదండ్రులుగా ఫీల్ అవుతూ అమ్మాయిని వెంటబెట్టి తీసుకెళ్ళి సన్మానం చేయించుకొచ్చి మళ్ళీ ఇక్కడ మన వేదిక మీద వాళ్ళ తల్లిదండ్రులు సత్కరించాం 28 ఏళ్ల క్రితం. అప్పటి నుండి నిర్విరామంగా కొనసాగుతుంది 35 స్టేట్ ఫస్ట్ ర్యాంకులు. నిన్న మొన్న ఎవరో మన అప్లికేషన్ పెట్టినప్పుడు ఒక స్టేట్ ర్యాంకర్కి ఫోన్ చేశాను నేను. చేస్తే అందరికీ చేశాను, స్టేట్ ర్యాంకర్స్ వరకు ఏదో ప్రయత్నం చేశాను. చేసి ఊరికేనోయ్ నేను రమ్మని వెల్కమ్ చేద్దామని నేను నాన్నగారిని ఆహ్వానిద్దామని చేశానని చెప్పేసి మన వాళ్ళందరికీ ఫోన్ చేస్తుంటే ఒక ఆయన ఎవరో మాట తీరు నాకు డౌట్ వచ్చింది. బాబు నువ్వు ఏ బ్యాచ్లో చదివావు మా దగ్గర అని అడిగాను. గొర్రెలని గుర్తుంటావు చూడు, నాకు ఎందుకో అతని మాట తీరులో తేడా అనిపించి బాబు నువ్వు ఏ బ్యాచ్లో కోచింగ్ తీసుకున్నాను అడిగాను. నేను 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 ఎగ్జామ్స్ రాశానండి అని చెప్పినాడు. అయ్యో మరి నువ్వు నాకు ఎట్లా పెట్టావు గూగుల్ ఫామ్లో అంటే అది మా ఫ్రెండ్ పెట్టమన్నాడండి. ఆ ఫ్రెండ్ పేరేంటి పలానా. వెంటనే ఆ ఫ్రెండ్కి ఫోన్ చేశాను. అతను ర్యాంకర్స్లో ఉన్నాడు. చేస్తే నేను ఎప్పుడు అనలేదు సార్ అతనితో, మా సీనియర్ అతను నాకు తెలుసు కానీ ఎప్పుడు నేను అలా అనలేదండి, యూనివర్సిటీలో నాకు సీనియరు అని చెప్పి. అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి నాన్న నువ్వు ఎందుకు పెట్టావో నాకు అర్థం కాలేదు, ఎలాగూ నా 37 ర్యాంకుల్ని కలుషితం చేసుకోలేను, నీ ర్యాంకుని తీసుకొచ్చి ఇక్కడ నేను నాది అని చెప్పి ఇవన్నీ నిజాయితీగా కష్టపడి సంపాదించిన ర్యాంకులు ఇవి. ఇంటింటికి ఫోన్ చేసి ప్రతి వాడిని బతిమలాడి నీ ఫోటో పంపించు, నీ పేరు పంపించు, నీకు ఎంతో గంతిస్తా అని కక్కుర్తిపడిన ఆర్గనైజేషన్ కాదు ఇది. ఒకవేళ నీకు కనుక థ్రిల్లింగ్ ఫీలింగ్ ఉండి ప్రగతికి ఒక్కసారి వస్తే బాగుండు అనిపిస్తే నువ్వు రా, నువ్వు సొంతంగా కష్టపడి చదివావని చెప్పేసి నీకు మెమంటో ఇచ్చి సత్కరించి నేను నీ యొక్క హీరోయిజాన్ని 10 మందికి పరిచయం చేస్తాను కానీ ఇలా మనం తప్పుడు మార్గంలో వెళ్ళొద్దు అని చెప్పంటే అప్పుడు చెప్పాడు. సార్ అన్ని ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఫోన్ చేసి గూగుల్ ఫామ్ పూర్తి చేయమనంటే మీరు అన్నారేమోనని నేను అలా చేశాను సార్, ఏమనుకోకండి సార్. కానీ మా గురువుగారు ఒక మాట అన్నారు సార్, నైతికత లేనిది ప్రపంచంలో ఎవడు ముందుకెళ్ళాడని. ఈ ప్రపంచంలో మీ ఒక్కళ్ళ దగ్గర ఈ మాట విన్నాను సార్, ఇన్ని ఇన్స్టిట్యూషన్ వాళ్ళు నన్ను అడిగారో బతిలాడారు అని చెప్పేసి నేను ఎంత ధైర్యంగా ఎంత ఆనందంగా ఉన్నాను ఈ విషయానికి. సో మై డియర్ ర్యాంకర్స్, దిస్ ఈజ్ ప్యూర్ ర్యాంకర్స్ మీట్, సక్సెస్ మీట్. అంతేగాని ఎవరినో బతిలాడి బామాలు తెచ్చుకుని 10 మందిని పోగు చేసుకోవడానికి చేసేటటువంటి సత్కారం కాదు. హృదయపూర్వకంగా కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళని దగ్గరుండి మేడం నేను సత్కరించాలన్నది మా ఫ్యాకల్టీ అందరితో కలిసి. మేడం మన బట్టల షాప్లోకి వెళ్ళినప్పుడు ఆయన అడిగాడు, ఏంటమ్మా ఇన్ని బట్టలు కూడా వేస్తున్నారు మీరు అని అడిగాడు. 85 జతల బట్టలు కొనేసాం, మళ్ళీ చాలామంది ఇంకో 30 జతలు ఎక్స్ట్రా తీసుకొచ్చాం. అంటే అప్పుడు మేడం అన్న మాట ఏంటంటే మా ఇంట పెద్ద పండగండి రేపు 10వ తారీఖు అని చెప్పేసి. మాకు ఇంకా మిగిలిన పండగలు ఏవి పండగలు కాదు, ఇదే పెద్ద పండగ. ఇది నా ఇంట పండగ అంటే నాకు మాత్రమే కాదు, తల్లిదండ్రులు వెంట పెట్టుకుని పిల్లలు వస్తుంటే వాళ్ళ తృప్తి చూస్తుంటే, వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తుంటే, వాళ్ళ ఆశీర్వాదం చూస్తుంటే ఈరోజు ప్రగతికి భగవంతుడు ఇక్కడే ఉండి దగ్గరుండి నడిపిస్తాడని, ప్రగతిని ఆశీర్వదిస్తాడని భగవంతుడు, అందరు దేవుళ్ళు దగ్గరుండి ప్రగతిని కాపాడతారని నాకు నమ్మకం కలిగింది. ఇందాక ఒక అక్క వస్తూ, అయ్యా ఆ పిల్ల మేనమామలు ఇద్దరు వచ్చి నీ దగ్గర పడేసిపోయారు పిల్లని, నా జీవిత భారం దించేసావు కదయ్యా. నేను నవ్వాను అమ్మాయిని చూసి, ఏంటి ఇంత భారం అయిపోయావా అని చెప్పేసి. ఆ పిల్లని చూసి నవ్వాను, ఏమో ఇంత భారం అయిపోయావో నువ్వు అమ్మకి అని చెప్పేసి అంటూ ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందని అందరూ మమ్మల్ని అభినందిస్తుంటే ఆనందం తట్టుకోలేకపోతున్నానండి. నేను మిమ్మల్ని ఈరోజు మనసారా చూసి ఆశీర్వదించి మీరు సంతోషంగా మీ పిల్లా బిడ్డలతో ఉండాలని మేము కోరుకుందామని ఇక్కడ దాకా వచ్చానండి అన్నప్పుడు ఇది ఒక రియల్ ఆశీర్వాద వేదిక కూడిక. క్రిస్టియన్ భాషలో చెప్పాలంటే ఇది ఒక ఆశీర్వాద కూడిక.
అందరం కూడికై కూర్చున్నాం ఈరోజు ఇక్కడ. సో ఈ సంతోష సంబర టైంలో అన్నయ్య ఎప్పుడు దీన్ని అంటాడు, అరే ఇది ఫంక్షన్ కాదురా, ఇది పెద్ద విద్యా సంబరం. అప్పట్లో 4000 మంది టాలెంట్ టెస్ట్ పెడితే పొడుగోళ్ళు అందరూ ఎంతెంత ఉండేవాళ్ళు, వాళ్ళందరూ దూకుంటూ వచ్చేసేవాళ్ళు. వచ్చేస్తే వాళ్ళందరికీ భోజనాలు, స్వీట్లు, పెన్నులు అన్నీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరూ సంబరానికి వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు. అప్పుడు అన్నయ్య అనేవాడు, రే ఇది ఫంక్షన్ కాదురా, టాలెంట్ టెస్ట్ కాదురా, విద్యా సంబరం రా అని చెప్పేసి. ఎస్, ఇది ఒక పెద్ద విద్యా సంబరం. మీ అందరి రాక, ముఖ్యంగా తల్లిదండ్రులు. నేనేదో రాత్రంతా పాపం మా డిగ్రీ థర్డ్ ఇయర్ పిల్లలు తెల్లవార్లు ఇవన్నీ కట్టి మేము వాడు నిద్ర లేకుండా కూర్చున్నాం. ఈరోజు భయం వేస్తుంది, సాయంత్రం నిద్ర వచ్చాక పడిపోతానేమో పడుకుంటానేమో అని. అయినా మళ్ళీ మిమ్మల్ని చూసిన తర్వాత ఉత్సాహం వచ్చేసినాం. మళ్ళీ నిద్ర వచ్చే ప్రసక్తి కనపట్లేదు ఇప్పుడు. వాళ్ళందరూ కష్టపడి చేశారు. కానీ తెల్లారి మీరు అందరూ వస్తుంటే చూసి, ఇంత దూరభారాల నుంచి రాత్రంతా ప్రయాణం చేసి, పగలంతా ప్రయాణం చేసి, నిన్న సాయంత్రం వరకు స్కూల్లో పనిచేసి మీరందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినప్పుడు, అరే మా కష్టమే ఉందిలే, మీ కష్టం కింద అని నాకు అనిపించినటువంటిది. అందరూ ఈ కార్యక్రమంలో సాయంత్రం వరకు ఉండి, మరి కొంత కార్యభారం అవుతుందనే భయంతో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేస్తున్నాం. మరి స్టేట్ ర్యాంకర్లు 6గురికి, ఒక టెట్ 1 స్టేట్ ఫస్ట్ ర్యాంకరు, ఒక 4 డిఎస్సి స్టేట్ ఫస్ట్లు, ఒక ఎస్ఐ స్టేట్ ఫస్ట్. ఇది 4 సంవత్సరాలుగా పెండింగ్ పడిపోయింది మనకి. ప్రజ్ఞాక మొట్టమొదటిసారిగా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రపంచనాన్ని సృష్టించిన వ్యక్తి ప్రగతికి. తను రైల్వే ఎస్ఐగా చేస్తూ ఇప్పుడు పొల్యూషన్ డిపార్ట్మెంట్లోకి మారిందంట, మళ్ళీ ఇప్పుడు షిఫ్ట్ అయిందంట. ఈరోజు తను కూడా రాబోతుంది. సో 6 స్టేట్ ఫస్ట్ ర్యాంకర్లకి, తర్వాత ఇంకొక 4 సెకండ్ థర్డ్ ర్యాంకర్లకి, మొత్తం 17 మందికి జిల్లా ఫస్ట్ ర్యాంకర్లకి కూడా సన్మానాల కార్యక్రమాలు ఈరోజు పూర్తి చేస్తున్నాం. అది 3:30 దగ్గర నుండి 9 గంటలకు ఎగ్జాక్ట్గా ముగవలసినటువంటి సమయం అది. ఈరోజు మనకి గెస్ట్గా, నేను గెస్ట్లు పిలవాలంటే భయపడతా, ఎందుకంటే వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలీదు, వాళ్ళ కోసం వెయిట్ చేయాలి, నాకు భయం. అయినా నేను అనుకుంటా, నా పిల్లలు, నా పిల్లల తల్లిదండ్రులు, అంటే మా తల్లిదండ్రులు ఇంతమంది వస్తుంటే, ఎందుకంటే గెస్ట్లు ఎవరుంటారు నాకు అసలు నాకు అర్థం కాదు. నేను ఎప్పుడూ ఆ భావంతో ఉంటాను. అయినప్పటికీ మన హైదరాబాద్లో చక్కటి ఫౌండేషన్, పరవస్తు ఫౌండేషన్ నడుపుతున్నటువంటి మధుకర్ గారు, పరావస్తు ఆర్గనైజేషన్ ఫౌండేషన్ నడిపిస్తున్నటువంటి వేలాది మందికి జాబులు తెప్పిస్తుంటారు. ఆయన యాక్చువల్గా వృత్తిరీత్యా ప్రిన్సిపాల్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ ఐపీఎస్. ఆయన ఎప్పటి నుండినో ప్రగతిని చూడాలని అనుకుంటున్నారంట. మన స్నేహితుల ద్వారా ఆయన భావం విని ఆయన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించాం. ఆయన, ఇది నా సంస్థ, నేను గెస్ట్గా రావట్లేదండి, ప్రగతితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాను నేను అని చెప్పినప్పుడు, ప్రగతి మీతో కలిసి ప్రయాణం చేయడానికి 1000 కళతో ఎదురు చూస్తుంది సార్. ఈరోజు మన కలయిక ఈ సమాజానికి ఒక ఆభరణం కావాలని కోరుకుంటున్నాను అన్నప్పుడు ఆయన, నిజంగా చాలా ఆనందంగా ఉందండి ఈ 2 మాటలు విన్న తర్వాత అని చెప్పేసి. వారు వస్తున్నారు మధ్యాహ్నానికి, అంత దూరం నుండి హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి. అట్లాగే మన డివైఈఓగా అంతకుముందు చేసి ఇప్పుడు డిఓగా చేస్తున్నటువంటి సుబ్బారావు గారు, ముఖ్యంగా మన సత్యసాయి ఆర్గనైజేషన్ తరఫున మన అమ్మాయికి స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చినప్పుడు ఆయన మాటలు విన్న తర్వాత ఆయన సహృదయం ఏంటో, ఆయన సర్దుబాటు గుణం ఏంటో, ఆయన కలుపుగోలుతనం ఏంటో నాకు అర్థమైంది. వారు కూడా వస్తున్నారు. ఇంకా మా చిన్ననాటి గురువులు కూడా 1-2 వస్తున్నారు. ఆ ఆనంద సమయాన్ని సాయంత్రం అందరితో కలిసి పంచుకుందాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో పాట కావచ్చు, మాట కావచ్చు, పిల్లల మాట కావచ్చు, ఆట కావచ్చు. ఎస్, ఆట కూడా ఉంది. పిల్లల యూనిట్ క్లాసికల్ డ్రెస్సులో ఆట ఆడటానికి, ఆడించడానికి రెడీగా ఉన్నారు. చక్కటి కూచిపూడి చాలా విని ఉన్నాయి. వీటన్నిటినీ మనసారా ఆశీర్వదించి రాత్రి 9 గంటలకి అందరం కలిసి జనగణమన పాడి ఒకేసారి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దామని చెప్పేసి, మంగళహారతితో కార్యక్రమాన్ని కూడా సాయంత్రం పూర్తి చేద్దామని చెప్పేసి ఆశిస్తూ, ఈరోజే పొద్దున్నే ఆదిత్య హృదయం చదువుకుని మేడం గారు సూర్య భగవానుడికి నమస్కరించుకొని, అయ్యా ఎంతో కష్టపడి విజయాలు సాధించిన పిల్లలందరూ వస్తున్నారు, మీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి సూర్య భగవాన్ని ప్రార్థించి, వానదేవుణ్ణి ప్రార్థించి ముందుకు రావడం జరిగింది. ఎక్కడో శ్రీలంకలో వైగుండం పెడితే ఇక్కడ మబ్బులు పరుగులు పెడుతున్నాయి. కానీ ఈరోజు చక్కటి వాతావరణం అనుకూలంగా కనిపిస్తుంది. మరి ముందుగా
ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేసి వెంటనే విజేతలను పిలుస్తూ ఉంటాను. అమ్మ పేరులో ఫస్ట్ పేరు ఆర్ రామలక్ష్మి రోషిణి ఎక్కడుందో అంటే పేర్ల నమోదులో ఒక ఆర్డర్ పెట్టుకుని ఆర్డర్లో పిలుచుకొస్తున్నాను. సాయంత్రం టైట్ అవుద్ది కాబట్టి ఇదే ఆర్డర్లో వెళ్ళిపోతాను. అక్కడ పేర్లు నమోదు చేయించుకుంటూ ఉండండి. అనకాపల్లి నుండి ఎస్ఏ బయాలజీ పోస్ట్ విన్నర్, అక్కడ నుండి స్టార్ట్ చేస్తాను. డ్యాన్స్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయవలసిందిగా ఉమా మేడం గారిని ఆహ్వానిస్తున్నాను. సరే, వాళ్ళ ఆ పెన్ డ్రైవ్ అది రెడీ చేసుకునే లోపుగా ఎవరైనా మీలో పాట పాడతారా? ఇదివరకు చాలా మంది పాడడానికి పరిగెత్తుకొచ్చేవాళ్ళు, ఎందుకో ఈసారి